ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని జరిగించినామని మేము మా నోటితో ఒప్పుకుంటున్నాం. నాయన, నువ్వు మాకు తోడుండి ఇంత అద్భుతంగా జయోత్సవంగా ఈ ప్రయాణాన్ని కొనసాగించినందుకు నేను స్తుతిస్తున్నాను. నాయన, కృపగల దేవుడు తండ్రి, ఈ మా ప్రయాసం ఎప్పుడు వ్యర్థం కాదు. దేవుని వాక్యాన్ని విస్తారంగా విత్తినాం. 40 రోజులు మరి తండ్రి, దాదాపు 80 ప్రసంగాలు, వాక్యం, ఉపదేశం ఇవన్నీ కూడా ఇక్కడ జరిగింది కనుక మంచి నేలను పడిన విత్తనం 100 ఫలం వస్తుందన్నావు తండ్రి. 30 దంతలుగా 60 దంతలుగా 100 రెట్లు నువ్వు ఆశీర్వదించే దేవుడు కనుక నీకు స్తోత్రం. ఈ యొక్క సిలువ జ్ఞానాన్ని తండ్రి సర్వలోకానికి అందించగలిగినాము. మాధ్యమాల గురించి అనేకులు రక్షణ వైపు మరలడానికి మీరు కృప దయచేయండి. నిత్య రాజ్యానికి వారసులు కావాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈరోజు కూడా నిదాసరాలను మరుగుపరచుకోండి, మాట్లాడండి, మా మధ్యలో మీరు ఉండి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సిలువ కీర్తనల పుస్తకంలో 52వ పాట, ఆశ్చర్యమైన ప్రేమ, యేసు ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, హరమును వీడిన ప్రేమ, ధరలు పాపిని వెదకిన ప్రేమ, హరమును వీడిన ప్రేమ, ధరలు పాపిని వెదికిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవామిచ్చి, నన్ను కరుణించి ఆదరించి సేదదీర్చి నిత్య జీవామిచ్చి, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది, నన్ను జయించే నీ ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి
జీవమిచ్చి జయమిచ్చి తన మహిమానిచ్చి నాకై మరణించి జీవమిచ్చి జయానిచ్చి తన మహిమానిచ్చి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శాపమునోర్చిన ప్రేమ విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయనిది విడనాడని ప్రేమది ఎన్నడూ ఎడబాయనిది ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమ నన్ను జయించి నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ మైన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి తుడిచి నాకై పరుగెత్తి కౌగలించి ముద్దాడి కన్నీటిని తుడిచి ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి నీ ప్రేమ మరణము కంటే నన్ను జయించి నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. దేవుని స్తోత్రం. పరిశుద్ధ వారంలో గురువారం, దీన్ని ఇంగ్లీష్లో మాండీ థర్స్డే అంటారు, అంటే శుభ గురువారం. మరి మాండీ థర్స్డే అని ఎందుకంటారు అంటే, మాండీ అంటే లాటిన్ భాషలో మ్యాండేట్ అంటే ఆజ్ఞ, ఒక కమాండ్. ఈరోజు ప్రభు తనను 3.5 సంవత్సరాలు వెంబడించిన శిష్యులకు ఇస్తాడు, స్పెషల్ కమాండ్ ఇస్తాడు అన్నమాట. అంటే ఈరోజు చాలా కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు తన శిష్యుల పాదములు కడగడం, యూదా గురించి మరి సూచించడం, అలాగే ఒక ఆజ్ఞ ఇవ్వడం, తర్వాత ప్రభురాత్రి భోజనం,
అందరితో కలిసి రొట్టె విరిచి ఇది నా శరీరం అని, ద్రాక్షారసం ఇది నా రక్తం అని, ఇది ఒక క్రొత్త నిబంధన అని వారికి చక్కగా అర్థం చేసి ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థనలో గడుపుతాడు. ఆ ప్రార్థన అయిన తర్వాత హి గెట్స్ అరెస్టెడ్. మరి 12 మందిలో ఒకడు యూదా ఇస్కరియోతు అక్కడున్న అధికారులకు, ప్రధాన యాజకులకు, సైనికులకు, వారికి వారికి యేసును సూచిస్తాడంటే ముద్దు పెట్టి మోసం చేసి యేసును అప్పగిస్తాడు. తర్వాత రాత్రంతా పాటు బాధల్లో ఉంటాడు. ఆయన ప్రధాన యాజకుల ఎదుట, పిలాతు గవర్నర్ ఎదుట, ప్రజలందరి ఎదుట అవమానాలు, అవహేళన, హింసలు, బూతులు, అంటే ఆ వర్ణనాతీతమైన బాధలు అనుభవిస్తాడు. తర్వాత పిలాతు నుండి హేరోద్ దగ్గరికి వెళ్తాడు. హేరోద్ అంటాడు, నాకు తెలియదు, ఐఎమ్ నాట్ ఇన్ చార్జ్ ఆఫ్ దిస్. సో హీ సెండ్స్ బ్యాక్ టు పిలాతు దగ్గర పోయి మళ్ళా పిలాతు సందిగ్ధావస్థలో ఉన్నాడు, ఏం చేయాలో తెలియకుండా. తర్వాత పిలాతు నిర్ణయించుకుంటాడు ఇతన్ని ప్రజలకు అప్పగించాలని. అలాగూ తన చేతులు కడుక్కుంటాడు, దీంట్లో నాకేం పాలు పంపులు లేవు అని. ఇవన్నీ మనం ధ్యానించినాం. తర్వాత ఈ వాజ్ గివెన్ ఆఫ్ టు ద పబ్లిక్, ప్రజలకు అప్పగింపబడతారు. వారు నానా విధాలుగా అతన్ని బాధించి, అంటే ప్రభువే నేను సిలువేయాలి, మాకు యేసు ప్రభు వద్దు, మాకు ఈ బందిపోటు దొంగ బరబ్బానే కావాలని కోరుకుంటారు ప్రజలు. అలాగూ యేసు ప్రభు శిలువ మరణానికి అప్పగింపబడతాడు. ఇవన్నీ గురువారం మరి శుక్రవారం ఉదయం వరకు జరిగిన కార్యాలు. యేసు ప్రభు శిలువకు అప్పగింపబడిన తర్వాత మీకు తెలుసు, శిలువలో వేలాడి తీస్తారు. ఆకాశానికి భూమికి మధ్యలో ముళ్ళ కిరీటం, 3 బలమైన మేకులతో శిలువకు కొయ్య కొట్టి, ఆయన చేతులు పాదములు శిలువకు బిగించి, మరి అతన్ని కొరడా దెబ్బలు, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టి ఆయన శరీరాన్ని చీల్చేస్తారు. రక్తం అంతా కారిపోతుంది. మరి ఆయన పక్కలో బల్లెంతో పొడుస్తారు, చనిపోయిందా లేదా అని రుజువు కొరకు. వాడు పొడిచినప్పుడు రక్తంతో పాటు నీళ్లు రావడం, అదొక సూచన ప్రాణం వెళ్ళిపోయిందని. అంటే చివరి రక్తపు బొట్టు వరకు మానవాళి కొరకు తన ప్రాణం బలిగా అర్పించినాడు యేసు. శుభ శుక్రవారం నాడు యేసు ప్రభు సిలువలో వేలాడుతూ పలికిన గొప్ప మాటలు, అంటే దట్ హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ ద వరల్డ్, అంటే 7 అమూల్యమైన మాటలు ధ్యానిస్తాం. ఆయన ఆ ఆవేదనలో, ఆ పటు బాధల్లో, ఆ మండు టెండల్లో శరీరం అంతా నీరు గారి రక్తం గారి వేలాడుతున్న సమయంలో ఆ 7 కేకలు ధ్యానిస్తాం. శుభ శుక్రవారం. మాండీ థర్స్డే అంటే వెన్ జీసస్ గేవ్ ఏ మ్యాండేట్, అది ఎక్కడుంది అంటే యోహాను సువార్త 13వ అధ్యాయంలో మీరు చూస్తారు. యేసు ప్రభు చాలా తను తాను తగ్గించుకొని శిష్యుల పాదములు కడిగి, అంటే ఎందుకు ఈ క్రియ ప్రభు చేసినాడు అంటే హీ సెట్ అన్ ఎగ్జాంపుల్ టు ద మ్యాన్ కైండ్. శిష్యులకు తర్బీదిస్తున్నాడు అన్నమాట. ఏంటంటే హెచ్చు కోరొద్దు, హెచ్చు కోరేవాడు తగ్గించుకోవాలి. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఆయన హెచ్చవలసి ఉన్నది, నీవు ప్రతి విషయంలో తగ్గవలసి ఉందని యోహాను భక్తుడు అంటాడు. అయితే ఈ శిష్యులలో ఉన్నది అధికార దాహం ఉన్నది, ఎవడు గొప్ప ఇది ఉంటుంది, సాధారణంగా ఉంటుంది, సంఘాల్లో ఉంటుంది. ఆ మెయిన్ లీడర్ పోయినాక నేనేం చేయాలని పన్నగాలు పనుతూ ఉంటారు. అయితే అదేం చెల్లదు. ప్రార్థన చేసే సంఘంలో కానీ, మరి ఎక్కడైతే భక్తులు కూడుకుంటారో, దేవుని సహాయం అడుగుతారో, అక్కడ మానవ తలంపులు జరగదు. నేను నమ్ముతున్నాను దేవుని చిత్తమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. అయితే అందుకే ఎనీ చర్చ్ షుడ్ బి బ్యాక్డ్ బై ప్రేయర్. ఐఎమ్ వెరీ హ్యాపీ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ హ్యాస్ ఆల్ రౌండ్ ప్రేయర్, 24 hour ప్రేయర్, 24/7 నిరంతర ప్రార్థన ఉంది. కాబట్టి మరి దీని ఫౌండర్
ఉన్నా లేకున్నా ఇది జరుగుతుంది. ప్రభు రాకడంత వరకు మహా అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా జరగబోతుందని నాకు తెలుసు. దేవుని స్తోత్రం. అయితే ఇతను శరీరాన్ని వదిలి సిలువకు మరి ఆయన మరణించాలి, సిలువ మరణంలో పాల్గొందాలి, దేవుని చిత్తం. దాని తర్వాత ఆయన ప్రభు దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి కదా. అయితే ఆయన భౌతికంగా ఉండడు ఇక. హిస్ స్పిరిట్ విల్ డ్వెల్ అమంగ్ హిస్ పీపుల్. కానీ సిద్ధపాటు చేస్తున్నాడు. మీరు ఎలాగుండాలి నేను వెళ్ళిపోయిన తర్వాత అంటే యోహాను 13:34 మొదట వారి పాదాలు కడిగినాడు. పాదాలు కడగడం అంత సులభం కాదు. నిలబడి ఎవరు పాదాలు కడగరు కదా, వంగాల. ఏదైనా పని చేయాలంటే నువ్వు వంగాల. వంగడమే తగ్గింపు. వాళ్ళ పాదాలు అందుకోవాలంటే హీ హెస్ టు బెండ్ డౌన్. పళ్ళెంలో నీళ్ళు తీసుకున్నాడు, తన స్వహస్తములతో వారి పాదములు మట్టి పాదాలు కడిగినాడు. వాళ్ళు పరిపూర్ణులు గారు, దే ఆర్ నాట్ పర్ఫెక్ట్. పరిపూర్ణమైన ప్రేమ ద్వారా వారిని సంపూర్ణం చేస్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం. హిస్ పర్ఫెక్ట్ లవ్ వాజ్ ఇనఫ్ టు మేక్ దెమ్ పవర్ఫుల్. అయితే వారి పాదాలు స్వహస్తంతో ముట్టుకున్నాడు. అక్కడే వాళ్ళ భాగ్యం మొదలైందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సృష్టికర్త, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, దైవకుమారుడు. ఆ మట్టి పాదాలను కడగడం మాత్రం కాదు, నడికట్టు తీసి ఆ పాదాలను తుడిచినాడు. మరి 12 మందిలో ఒకడు ఉన్నాడు. ఎవరు? యూదా. మరి ఈ యూదా దొంగ అని తెలుసు, అప్పగిస్తాడని తెలుసు. దేవుడు కాబట్టి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో జరిగేదని ఆయనకు తెలుసు. అయినా కానీ కడిగినాడు. అంటే మరి ఆయన దీనత్వం మనకు కనబడుతుంది. తర్వాత ప్రభు అన్న అమూల్యమైన మాట వారితో, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను. ఏ న్యూ కమాండ్ ఐ గివ్ యూ. ఏంటి న్యూ కమాండ్? ఆల్రెడీ మనకు పాత నిబంధనలో 10 ఆజ్ఞలు తెలుసు. మోషేకు దేవుడు సెలవిచ్చిన 10 ఆజ్ఞలు. మళ్ళీ ఈ కొత్త ఆజ్ఞ ఏంటి? ఈ క్రొత్త ఆజ్ఞ మీకు ఇస్తున్నాను అంటున్నాడు. శిలువ మరణానికి ముందున పలికిన అమూల్యమైన మాటలు. మరణానికి ముందు ఒక వ్యక్తి ఏది పలికినా చాలా వాల్యుబుల్ ఉంటుంది. అరే చివరి మాట ఇది ఉండింది, ఆయన చివరిగా ఈ మాట మాట్లాడినాడు, ఆమె ఇలాగ చెప్పింది చివరి మాటలు అని అంటారు కదా. అలాగ చివరి మాటలు అన్నమాట. ఒక రోజైతే సిలువను ఎక్కాల. ద ఫైనల్ స్టేట్మెంట్స్ గివెన్ బై జీసస్. ఆ 7 మాటలు కూడా ఆ ప్రాణం వెడలిపోతున్న సమయంలో ఆ 7 కేకలు కూడా మనం ధ్యానిస్తూ ఉంటాం. అలాగే ఈ చివరి మాట, మీరు ఒకరినొకరు ఏం చేయాలని ఉంది? ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చున్నా. ఎలా ప్రేమించాలి? నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలె. హల్లెలూయా. సో నైస్ ఎ కమాండ్. అందుకే మాండీ థర్స్డే మ్యాండేట్ ఇచ్చిన, మ్యాండేట్ అంటే కమాండ్ ఇచ్చిన రోజు అన్నమాట ఇది. మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు ఒకరినొకరు ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రేమించినాను. ఎలా ప్రేమించినాను అంటే నేను కాదు, యేసు ప్రభు. ఎలా ప్రేమించినాడు? ప్రాణం పెట్టినాడు. ప్రేమించినాడు, ఇచ్చినాడు ప్రాణం. ప్రేమ ఎప్పుడు ఇస్తుందని చెప్తున్నాడు. లవ్ ఆల్వేస్ గివ్స్. ప్రేమిస్తున్నానని చెప్పి ఏమి ఇవ్వకుండా ఉండలేదు. ప్రేమించినాడు, ప్రాణం పెట్టినాడు, ప్రాణం ఇచ్చినాడు. కాబట్టి అలాంటి ప్రేమ మీ మధ్యలో ఉండాలి. అంటే ఒకరినొకరు ఎంత మిక్కటంగా ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు ఒకరికొకరు. అవును, దేవుని సేవ కొరకు ప్రాణం పెట్టిన వాళ్ళు లేరా? ధైర్యంగా కొన ఊపిరి వరకు సువార్తను చాటించి హతసాక్షులైన వారు లేరా? వారే ప్రేమించినారు. ప్రభు ప్రేమ వారి నుండి ప్రజలకు ప్రవహించింది. వారు ధైర్యంగా ఆఖరి ఊపిరి వరకు ప్రాణాలు తెగించి నిలబడినారు, హతసాక్షులు అయిపోయినారు. దాంట్లో ఏమున్నది? ప్రేమ ఉన్నది. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. దెర్ ఇస్ లవ్ ఇన్ దట్. నువ్వు సువార్త చేస్తున్నావు, నీకు ఉద్యోగం ఉన్నది, అయినా కానీ నీకు సువార్త భారం ఉంది. ఉద్యోగం మొదలుపెట్టకుండా కూడా అంటే ఆ సమయం సంపూర్ణం కావాలి కదా. కాలం పరిపూర్ణం అయ్యేంత వరకు, నీకు పూర్తికాల పిలుపు వరకు నీవు అలక్ష్యం చేయడం లేదు. నీ పిలుపును ఉద్యోగం చేస్తున్నావు, కుటుంబాన్ని పోషిస్తున్నావు, తర్వాత దేవుడిచ్చిన పిలుపును కూడా నీవు అలక్ష్యం చేయడం లేదంటే అప్పుడు డబుల్ రోల్ ప్లే చేయాలంటే రెట్టింపు కష్టపడాల్సి వస్తుంది కదా. నేను అలా 10 సంవత్సరాలు
స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేస్తూ, చిన్న బిడ్డలను చూస్తూ, కుటుంబాన్ని చూస్తూ, మరి దేవుని సేవ కూడా ఏది కుంటుపోకుండా ఐ యూస్ టు అప్లై ఫుల్ టైం. అంటే ఉద్యోగం చేస్తున్నా కానీ మనస్ఫూర్తిగా దేవుని సేవ చేసినాను 10 సంవత్సరాలు. దాని తర్వాతనే నేను రిజైన్ చేశాను. అంటే మరి ప్రేమ లేకుంటే వీలవుతుందా? ఎట్లా వీలవుతుంది? నా సుఖం కోరి నాకు 8 గంటల నిద్ర చాలా అవసరం అంటే సేవ ఎట్లా చేస్తాం? ఆనాటి నుండి ఈనాటి వరకు 8 గంటలు కంటి నిండా నిద్ర నేను పోలేదు. నిజం చెప్తున్నాను. ఐ నెవర్ హ్యాడ్ ఏ సాటిస్ఫైడ్ స్లీప్ అని నా డిక్షనరీలో లేదు. మీరు నమ్మితే నమ్మండి, చప్పట్లు కొడితే కొట్టండి. అంటే ఐ డెంట్ హ్యావ్ ఫుల్ స్లీప్. మరి నిద్ర పోవచ్చు కదా, నేను చక్కగా అన్ని సదుపాయాలు ఉన్నా నిద్ర ఎందుకు పోలేదంటే, నన్ను ఏది కాల్చివేస్తుంది? దేవుని పిలుపు. దేవుని సేవ చేయాలి. మరి దేవుని సేవ చేయాలి, తప్పకుండా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. మంచి జీతం ఉన్న ఉద్యోగం చూసి కాదు, మంచి సదుపాయాలు ఉన్న ఇల్లు కాదు, చక్కని కుటుంబం కాదు, కానీ ఇంకా ఒకటి నన్ను బలవంతం చేసింది. యేసుప్రభు మరి పౌలు భక్తుడు అంటాడు కదా, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేసింది? బలవంతం చేసింది. ఎందుకంటే సేవ చేయాలి. మరి దేవుడు నా సేవా ప్రయాణంలో ఈ దినం వరకు కూడా నన్ను ఒక్కరోజు కూడా వదిలిపెట్టలేదు. దేవునికి స్తోత్రం. హీ డిడ్ నాట్ లీవ్ మీ. అయితే మరి ఆ ప్రభు ప్రేమని అతను నేర్పిస్తున్నాడు. నేను మిమ్మల్ని ఎట్టా ప్రేమించినాను, అలాగే మీరు ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమించాలి. అంటే ప్రాణం పెట్టే ప్రేమ. నిజమైన పిలుపున్నవారు తమ ప్రాణాలను లెక్క చేయరు, తమకున్న ఆస్తిపాస్తులు లెక్క చేయరు, బంధువులను లెక్క చేయరు. ఈ లోకరీతిగా ఉన్న ఈ ఐశ్వర్యం కానీ మరి దేన్ని కూడా వారు లక్ష్య పెట్టారు. వాళ్ళు గురి వద్దకే పరిగెత్తారు. అంటే వారు ప్రభు ప్రేమను పంచడంలో వారు నిమగ్నమై ఉంటారు. కాబట్టి ఈ క్రొత్త ఆజ్ఞ, మీరు ఒకరినొకరు ప్రేమించాలనే క్రొత్త ఆజ్ఞ. ఇలాంటి ప్రేమ ఉంటే సంఘాల్లో కలహాలు ఉండవు, కుటుంబాల్లో కలహాలు ఉండవు, సమాజంలో అల్లర్లు ఉండవు కదా. క్రీస్తు ప్రేమను అందుకే మనం వెదజల్లుతూ ఉంటాం. వి స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ జీసస్. ఎందుకంటే చూడండి, ఎటు చూసినా అతిక్రమాలే మనం చూస్తున్నాం. నిన్నటి రోజు కూడా చూసినాను, అది ఒక తండ్రి తాగిన మైకంలో వచ్చి చక్కని భార్య 2 కుమారులను చంపేశాడు వాడు. అంటే అక్రమం చూడండి. ఏదో ఎందుకు తాగినావు అని భార్య అడిగిండొచ్చు, ప్రతి భార్య అడుగుతుంది కదా. అడిగినప్పుడు వానికి కోపం వచ్చిందో తెలియదు. ఒక చిన్న పాప మాత్రం మిగిలిపోయింది, 5th స్టాండర్డ్ చదివే పాప. ఆ పాప మాట్లాడుతుంది టీవీ వాళ్ళతో. అంటే ప్రతిరోజు ఇలా త్రాగి వస్తాడు, అమ్మను కొడతాడు, నేను అడ్డం పోతాను. మరి మా తమ్ముళ్ళని కొడతాడు, నేను అడ్డం పోతాను. వీడిని ఉరి తీయండి, నా తండ్రిని మీరు ఉరి తీయండి అని చిన్న పాప చెప్తుంది. చూడండి మనకు ఎలా కనిపిస్తుంది, ఎంత బాధాకరం. ఆ గృహిణిని చంపేసినాడు ఆ గృహనాయకుడు. ఇలాంటివి అంతిమ దినాల్లో చాలా విస్తరిస్తుంది. కనుక ఈ అక్రమం ఎంత విస్తరిస్తుందో, అందుకే సర్వలోకానికి కూడా క్రీస్తు ప్రేమను మనము ప్రకటించే బదులమై ఉన్నాము. దేవుని స్తోత్రం. ఈ 40 రోజులు యేసు ప్రేమను ప్రకటించినామంటే నాకు తెలుసు చాలామంది ప్రభు తట్టు మరలినారని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. బాప్తీసం తీసుకునే వారిని ఇంటర్వ్యూ చేయడానికి నేను కూర్చున్నాను. పాస్టర్ కృపాకర్ కూడా ఉన్నాడు నా పక్కనే. ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసినాం, తెలుసుకున్నాం. ఎందుకంటే ఇది బలవంతంగానా లేకుంటే వారు సంపూర్ణ హృదయంతో తీసుకున్న నిర్ణయం అన్నప్పుడు వారిని ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా సంతోషం కలిగింది. యవ్వన బిడ్డలు చాలామంది ఉన్నారు, యూత్. వాళ్ళు దే హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. చూడండి, యేసు యొక్క రక్షణ అందుకున్నారంటే ఇక వాళ్ళ జీవితంలో చేయడానికి ఉండదు కదా. యేసు రక్తము ప్రతి దుర్నీతి నుండి వారిని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. అందుకే సిలువ శక్తి ప్రకటించాలి. సిలువను గురించిన వార్త అది నశించే వారికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న వారికి అది దేవుని శక్తి. అందుకే సిలువను ప్రకటించాలి. మేము సిలువ తప్ప మరి దేని యందు మేము అతిశయించం అంటాడు పౌలు. సిలువను మించిన జ్ఞానమంతా నాకు దూరం అవును గాక అంటాడు. సిలువ యందు అతిశయం తప్ప మరి ఎట్టి అతిశయం కూడా నా దగ్గరికి చేరకూడదు అంట.
ఇటు గొప్ప జ్ఞానము సిలువ పునరుద్ధానముల జ్ఞానం నిమిత్తం నాకు కలిగిందంతా నేనేం చేస్తాను, నష్టపరుచుకుంటాను అన్నాడు. నాకు కలిగినవన్నీ పెంటతో సమానంగా ఎంచుకుంటాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ప్రేమ అన్నమాట, దాంట్లో ప్రేమ ఉన్నది. ప్రేమ లేకుంటే పరిచర్య లేదు. ప్రతి పరిచర్యలో డబ్బుందా అని కాదు మీరు చెకింగ్ చేసుకోవాల్సింది. మీకు పరిచర్య చేయాలంటే నేను ఒక చిట్కా మీకు చెప్తాను. మీకు డబ్బు ఉందా, మీకు పలుకుబడి ఉందా, మీకు వాక్శక్తి ఉందా, మీకు అందం ఉందా, రూపం ఉందా, లేక మరి మీ మాటలు ప్రజలు వింటారా, ఈ అనుమానాలు ఏం అవసరం లేదు. నీ గుండె నిండుగా యేసు ప్రేమ ఉంటే చాలా సేవ చేస్తావు నువ్వు. హల్లెలూయా. నీకేది లేకున్నా గాడ్ విల్ యూజ్ యూ. ఓన్లీ వన్ కండిషన్, ఒక్కటే షరతు సేవకు ఏంటంటే యేసు ప్రేమ చేత నీ హృదయము నిండుగా ఉండాలి. నువ్వెన్నడూ ఓడిపోవు. నీ సేవ శాఖోపశాఖలుగా విస్తరించిపోతుంది. ఒక పిల్లల మర్రిగా తయారైపోతుంది. అంత వృద్ధి, ఎందుకంటే ప్రేమలో వృద్ధి ఉంది, ప్రేమలో శక్తి ఉంది, ప్రేమలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ప్రేమలోనే దేవుడు ఉన్నాడు. దేవుడే ప్రేమ స్వరూపం. నువ్వు దేవుని సేవ చేస్తున్నావు అని చెప్పి దేవుని ప్రేమ లేకుంటే అది ఫేక్. అది దట్స్ యాసిడ్ టెస్ట్ ఫర్ గాడ్ సర్వీస్. మీరు ప్రేమ లేని ఏ సేవకులను నమ్మకండి. నేను చెప్తాను కదా, జాయమ్మ చెప్పిందని చెప్పండి, బయట నాకేం భయం లేదు. మనకి ప్రేమ లేదు, నిన్ను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, నిన్ను విసిగిస్తున్నాడు, కఠోరమైన మాటలతో నేను గాయపరుస్తున్నాడు, వాడిని దారికి అడ్డుకున్నాడు, స్వార్థంతో కూడిన సేవ చేస్తున్నాడంటే అపోజిట్ అంతే. యు డోంట్ ఫాలో దెమ్. వారు నిన్ను ప్రేమిస్తే నిన్ను తప్పకుండా ఒకవేళ బుద్ధి చెప్పి సరిదిద్ది గాయపరుస్తారేమో కానీ నీ బాగోగులే కోరుతారనమాట. దేవుని స్తోత్రం. యేసుప్రభు అంట ప్రేమించినాడంట, తనకు దేవుడు అనుగ్రహించిన వారిని ప్రేమించి అంత వరకు వారిని ఏం చేసినాడంట, ప్రేమించాడు. యోహాను 13 మొదటి వచనంలోనే ఉంది. యాసిడ్ టెస్ట్ అంతే. నిన్ను దోచుకోరు వాడు. దేవుడు నియమించిన సేవకులు కానీ అభిషక్తులు కానీ దొంగ ప్రవచనాలు చెప్పి మనుషులను మభ్యపెట్టి వాక్యంలో లేనిది అబద్ధ ప్రవచనాలు బోధ చేసి నిన్ను ఎప్పుడు కూడా మోసం చేయరు. నీ కొరకు వారు ప్రాణం పెడతానికి సిద్ధంగా ఉంటారు. దే గివ్ అవే ఎవ్రీథింగ్ వాట్ దే హ్యావ్ ఫర్ యువర్ సాల్వేషన్, ఫర్ యువర్ బెటర్మెంట్, ఫర్ యువర్ స్పిరిచువల్ గ్రోత్. అలాంటి వారిని నమ్మండి. మీరు మోసపోయేంత వరకు మోసపుచ్చేవారు అందుబాటులో ఉంటారు. మీరు మోసపోయేంత వరకు మీకు అందరికీ తెలివి, దేవుని తెలివి అందించాలంటే నాకు ఇంకో 40 రోజులు కావాలి. వస్తారా మీరు? వస్తారా? ఎర్లీ రైజింగ్ ఇట్ షుడ్ బి ఏ పార్ట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ డిసిప్లిన్. మీ ఆధ్యాత్మికమైన క్రమశిక్షణలో ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో ఉండి ఈ ప్రేమ ఎలా లభిస్తుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మీ హృదయంలో ప్రేమను కుమ్మరిస్తాడంట. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నేను ఒకసారి చదువుతాను. అంటే ప్రేమ ఎక్కడి నుండి రావాలి? ఇప్పుడు పెట్రోల్ ధరలు కూడా పెరిగిపోతాయంట. పెట్రోల్ లేకుంటే ముందు పోదు బండి. నువ్వు ఎప్పుడో కొన్నావని ఆ పెట్రోల్తో నడిపిస్తావంటే కుదరని పని. అది అయిపోతుంటే నింపుకుంటూ ఉండాలి. అలాగే నువ్వు సేవలో ప్రేమ తరిగిపోతుంటే తిరిగి దాన్ని పెంపొందించుకోవాలంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నీ హృదయంలో కుమ్మరింపబడుతూ ఉండాలి. రోమా 5:5. ఈ నిరీక్షణ ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రేమ అనేది అది నీ శక్తి ద్వారా వచ్చేది కాదు, నువ్వు అనుకుంటే వచ్చేది కాదు. ప్రేమ లేనప్పుడు నిండు ప్రేమ కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేవారికి కృప చూపెట్టడానికి దేవుడు ఐశ్వర్యవంతుడు. నువ్వు ప్రేమను అడిగితే దేవుని ప్రేమ ఎందుకు ఇవ్వడు? దేవుడు ఇస్తాడు. దేవా, ఐ ల్యాక్ లవ్,
I need the infilling of the Holy Spirit, and by Holy Spirit fill my heart with God's love. అది దేవుని ప్రేమ. అప్పుడు నీ హృదయం అంతా దేవుని ప్రేమతో నింపబడదు. సిలువ ధ్యానాలు ఈ 40 రోజులు చేసిన తర్వాత ఒక మాట ఎవరన్నా అంటే వెంటనే దాన్ని క్విక్ బ్యాటింగ్ చేయకూడదు. ఎప్పుడు ఏం నేర్చుకున్నావు మరి 40 రోజులు? ఆయన బాధింపబడినను నోరు తెరవలేదంట. శ్రమపడినను ఆయన ఎందుకు అని ప్రశ్నించకుండా సమస్తము న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. అంటే ఇవన్నీ నేర్చుకున్నారు, ఇవన్నీ క్రియారూపంలో రావాలి. యూ హెవ్ టు ఎక్సర్సైజ్ దిస్ డిసిప్లిన్. అందుకే యేసు ప్రభు మాండీ థర్స్డే, ఈ శుభ గురువారం మరి శిష్యుల పాదములు కడి ఆ ప్రక్రియ జరిగించినాడు, ప్రేమను చాటించినాడు, వినయాన్ని నేర్పించినాడు, విధేయతను నేర్పించినాడు, తగ్గింపును నేర్పించినాడు. తర్వాత ఈ మ్యాండేట్ మాండీ థర్స్డే అందుకే పిలువబడుతుంది. ఈ కమాండ్ ఇస్తున్నాడు, నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞని ఇస్తున్నాను. ఏ న్యూ కమాండ్ ఐఎమ్ గివింగ్ యూ. అంటే పాత నిబంధనలు ఉన్న 10 ఆజ్ఞలు మినహా ఈ క్రొత్త ఆజ్ఞ ఏంటా? క్రొత్త ఆజ్ఞ, నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకడు ప్రేమించాలి. జస్ట్ యాజ్ జీసస్ లవ్డ్ us, వీ హ్యావ్ టు లవ్ అదర్స్. అంత ప్రేమ ఉందా? మీరు ఒకసారి స్వపరీక్ష చేసుకోండి. అంత ప్రేమ ఉండాలండి. దట్ ఈస్ ద అల్టిమేట్ లవ్ యూ క్యారీ ఇన్ యువర్ హార్ట్, ద లవ్ ఆఫ్ జీసస్ దట్ ఈస్ poured into your heart through the power of the Holy Spirit. అంటే మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి నా శిష్యులని అందరినూ తెలుసుకొందురని. మీరు నా శిష్యులని లోకానికి తెలవాలంటే మీకు ప్రేమ లేని తెలపలేరు అన్నమాట. ఎన్ని ట్రోలింగ్లు మీరు చూస్తారు కదా వీడియోలో. చెప్తారు కానీ చేయరు. వీరు అందరినీ గొర్రెలుగా చేసేస్తున్నారు, అందరినీ మోసపరుస్తున్నారు, దోచుకుంటున్నారు, దిగమింగుతున్నారు, ఆస్తిపాసులు సంపాదించుకుంటున్నారు, మనుషులను పీడిస్తున్నారు, వారి కష్టార్జితం వీరు అనుభవిస్తున్నారు. ఇలాంటివన్నీ మీరు వీడియోలో చూస్తారు. ఎందుకు? అన్యజనుల మధ్యలో దేవుని నామము ఎందుకు దూషింపబడుతుంది? ఎందుకు దూషింపబడుతుంది? సేవ చేసే వారి హృదయంలో ఏముండాలి? ఎట్లుండాలి? నిండుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుందట. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. ప్రేమ ఉన్న చోట అక్రమాలు ఉండవు, ప్రేమ ఉన్న చోట అవిధేయత ఉండదు, ప్రేమ ఉన్న చోట అల్లరి ఉండదు, ప్రేమ ఉన్న చోట దుర్భాషలు ఉండవు, ప్రేమ ఉన్న చోట ఎవరిని ఒకరినొకరు గాయపరచుకోరు, ప్రేమ ఉన్న చోట యుద్ధాలు కలహాలు ఉండవు, ప్రేమ ఉన్న చోట దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ప్రేమకు మరపోయిన దేవుడు కదా, దేవుడు ప్రేమాస్వరూపి. మిక్కటంగా నీ కుటుంబంలో ప్రేమ ఉండాలని నువ్వు కోరుకోవాలి. కష్టమే అది. ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. నిన్ను బాధించేవాడిని ప్రేమించాలంటే మరి నీకు దైవికమైన స్వభావం కావాలి కదా. పరిశుద్ధాత్మ ఫలం ఏంటంటే ప్రేమ. వాట్ ఈస్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్? చాలామంది అంటారు పరిశుద్ధాత్మ ఫలములు అని. ఫలము కాదు, మంచి చదవండి, గలతీ 5:22. ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఫ్రూట్స్ కావాలి. చెప్పండి ఏంది అది? ఫ్రూట్. ఒకటే ఫ్రూటు. ఏంది ఆ ఫ్రూట్ పేరేంటి? చెప్పండి గట్టిగా. ప్రేమ. ఆ ప్రేమ నుండి ఉద్భవిస్తుంది అన్ని నవరుచులు. ప్రేమ ద్వారా సంతోషం, ప్రేమ ద్వారా సమాధానం, ప్రేమ ద్వారా దీర్ఘశాంతం, ప్రేమ ద్వారా దయాళుత్వం, ప్రేమ ద్వారా సాత్వికం, ప్రేమ ద్వారా మంచితనం, ప్రేమ ద్వారా నిగ్రహశక్తి. అంటే ఒక ఆరెంజ్ నీ చేతికి ఇస్తే దాన్ని ఒలిసి ఒక్కొక్క తొనలాగా అన్నమాట. దట్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ ప్రేమ. అర్థమైతే గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ ప్రేమ కలిగి ఉండాలనే క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడు. ఒక్కడినొక్కడు మీరు ప్రేమించుకోవాలి, లేకుంటే ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు. వాడు ఈజ్ ఎ యూజ్లెస్ ఫెలో. హీ కెనాట్ సర్వైవ్ యాజ్ ఎ గాడ్ సర్వెంట్ ఆర్ ఎ గుడ్ బిలీవర్. అని ప్రేమనే లేదు, అంత డొల్ల అన్నమాట. వాడు పాటలు పాడినా డొల్లా, వాక్యం చెప్పినా డొల్లా.
డొల్ల అంటే ఏంటి? నాకు తెలియదు, మరి తెలుగు నా మాతృభాష కాదు. ఏడో విన్నా నేను ఇది డొల్ల అనేది, అంటే ఎంటీ. ప్రేమ కొరకు ఒక అధ్యాయం ఉంది కదా, ఎక్కడుంది అది? 1 కొరింథీ 13వ అధ్యాయం చూద్దాం. మనుషుల భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందో. ప్రవచించు కృపావరం కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. పలకండి అన్నమాట. ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, యూజ్లెస్ అన్నమాట. కోపం వస్తే తిడతారు కదా, యూజ్లెస్ ఫెలో అంటే వాడు దేనికి పనికిరాడు అన్నమాట. ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినాను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినాను. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. నా చిన్నతనంలో బైబిల్ చదివినప్పుడు, ఇది మా నాన్నగారు చదవమన్నారు, చదివినాను. చాలా యంగ్ ఏజ్, 12-13 ఇయర్స్ ఉంటుంది. అప్పుడు నాకు ఇది అర్థం కాలేదు. అప్పుడు నేను అడిగినాను ప్రశ్న. ఏమని అడిగినానంటే, మరి ప్రేమ లేకుండా బీదల పోషణ కొరకు ఆస్తి ఎట్లు ఇచ్చినాడు? ప్రేమ లేకుండా కాల్చబడుటకు తన శరీరం ఎట్లు ఇచ్చినాడు? మరి ఇవన్నీ ఇచ్చినా కానీ ప్రేమ లేని వాడనైతే ప్రయోజనం ఏమీ లేదంటే అర్థం ఏంటంటే, మా నాన్న ఒక్క లైన్లో రిప్లై ఇచ్చినాడు. అంటే వీడు చేసిందంతా ప్రేమ కొరకు చేయలేదు, వీడు పేరు కొరకు చేసినాడు. అర్థమైపోయింది నాకు. అంటే బీదల పోషణ కొరకు ఆస్తి అంత ఇచ్చినాడు, కాల్చబడుటకు శరీరం కూడా అప్పగించినాడు. కానీ వాని హృదయంలో ప్రేమ లేదంటే వాడు చేసిందంతా పేరు కొరకు, ప్రతిష్ట కొరకు, గొప్పతనం కొరకు చేసినాడు. దేవుని ప్రేమను బట్టి చేయలేదని అర్థం. చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాళు. బా, వండర్ఫుల్, బ్యూటిఫుల్ వర్డ్. పలకండి అన్నమాట. అన్నిటినీ 3 సార్లు చెప్పాలి మీరు. అన్నిటినీ తాళుకును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును, ప్రవచనములైన నిరర్ధకములగును, భాష అయిన నిలిచిపోను, జ్ఞానమైన నిరర్ధకమగును. మనం కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు ప్రవచించున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్ధకమగు. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడితిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేస్తుంది. ఆఖరి వచనం, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ 3ను నిల్చును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. అందరూ ఒకసారి లేచినవండి. ప్రేమ లేని వాడనైతే ఫలితమే లేదు, నాకిలలో ఫలితమే లేదు. ప్రేమ లేని వాడనైతే ఫలితమే లేదు, నాకిలలో ఫలితమే లేదు. ప్రేమ పూర్ణుడు ప్రభువు క్రీస్తు, పాపి నన్ను ప్రేమించగా. ప్రేమ పూర్ణుడు ప్రభువు క్రీస్తు, పాపి నన్ను ప్రేమించగా. ప్రేమ లేని వాడనైతే ఫలితమే లేదు, నాకిలలో ఫలితమే లేదు. ప్రార్థన చేస్తాం. చేతులెత్తి మనం ప్రార్థన చేద్దాం. దేవా, నాకు ఇట్టి ప్రేమ దయచేయండి. నువ్వు ఆనాడు శుభ గురువారం క్రీస్తు ప్రేమ ఎలాంటిదని నీవు ఆ శిష్యులకు బయలుపరిచినావు, వారి పాదములకు అడిగినావు, మిక్కటంగా ప్రేమించినావు. దేవుడు నాకు అనుగ్రహించిన వారిని నేను ప్రేమించినాను, అంతవరకు ప్రేమించినాను. దాంట్లో ఒకడు దుష్టుడు ఉన్నాడు, దుర్మార్గుడు ఉన్నాడు, ద్రోహి ఉన్నాడు, మోసగాడు ఉన్నాడు, సాతాను స్వభావం గలవాడు ఉన్నాడు. అయినా నువ్వు వాణ్ణి కూడా ప్రేమించినావు నాయన, అంతవరకు ప్రేమించినావు. ఎంత గొప్పది నీ ప్రేమ! నీ ప్రేమ రుచి చూచినాడు. మమ్మల్ని మేమే మర్చిపోతాం ప్రభా. నాయన నీ ప్రేమ అట్టిది, గొప్పది.
సిలువలో మా కొరకు చిందించిన పరిశుద్ధమైన రక్తం నిమిత్తం నేను స్తుతిస్తున్నాను. పాపులమైన మమ్మను ప్రేమించి పరిశుద్ధ మార్గంలోకి నడిపించినావు. నిత్యరాజ్యాన్ని వారసులుగా చేసినందుకు నీ ప్రేమ మేము రుచి చూస్తూనే ఉన్నాము తండ్రి. మరి మీకు ఒక క్రొత్త ఆజ్ఞను నేను ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమించాలని ఆజ్ఞ ఇచ్చినావు. అవును, తన ఆజ్ఞ అతిక్రమం పాపం అని వాక్యంలో ఉంది నాయన. ఒకరినొకరు మిక్కటంగా క్రీస్తు ప్రేమ చేత నాయన అతకబడి నాయన క్రీస్తు శరీరము సంఘమనే వివేచన దయచేసి ఒకరినొకరు మిక్కటంగా ప్రేమించడానికి ఉన్న కృప దయచేయండి. ప్రేమను బంధకం చేత ప్రభువా ఆ యొక్క అనుబంధము ప్రతి ఒక్కరి మధ్యలో సంఘములో ఉండాలని మేము కోరుతూ ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభు యేసు నామంబును గడువేల